నేను ఢిల్లీ డాగ్స్ మీద ఒక వీడియో చేసిన. ఆల్రెడీ దాని నెగిటివ్ కామెంట్స్ వస్తాయని తెలుసు కొంతమంది, కానీ మాక్సిమం 100% లో 90% పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి. ఒక 10% చెత్త వెదవులు ఉంటారని నాకు తెలుసు. ఆ కామెంట్ ఎట్లా అంటే, నిన్ను కరిస్తే నీకు తెలిసేది, నువ్వు తెచ్చి పెంచుకో అన్ని అని చెప్పి ఇట్లా కామెంట్ చేస్తారు. అరే చెత్త చదవాలారా, భూమి మీద మనకంటే అందరికీ హక్కు ఉంది, దీని మీద బతికే హక్కు మన ఒక్కడిది కాదు. అరే సిగరెట్ తాగితే సస్తున్నారు, మందు తాగితే సస్తున్నారు అని చెప్పి సిగరెట్ మందు ఆపుతురా? ఎందుకు ఆపుతలేరు? ఓ దానివల్ల మన గవర్నమెంట్ కి ట్యాక్స్ వస్తుందన్నా, గవర్నమెంట్ కూలిపోతుందన్నా. మొన్న ఫ్లైట్ ఇట్లాంటి పాపాల వల్ల మొన్న ఫ్లైట్ కూలిపోయింది, 240 మంది చచ్చిపోయారు. ఫ్లైట్లు మొత్తం బ్యాన్ చేస్తారా? ఇట్లాంటి మన పాపాలు చేస్తున్నాం కాబట్టి నిజంగా చెప్తున్నా, ఇట్లాంటి ఫ్లడ్స్ వచ్చి ఈ భూమి మనకు ఒక్కరికే సొంతం కాదని చెప్పి ఆ నేచరు ఇట్లాంటి ఫ్లడ్స్ వచ్చి కొన్ని వందల మందిని తీసుకెళ్తుంది. అంతకుముందు కేదార్నాథ్లో ఇట్లానే జరిగింది, చాలా దగ్గర ఫ్లడ్స్ వచ్చి ఇట్లానే చాలా మంది చచ్చిపోతారు. నిన్న కాశ్మీర్లో ఐస్ మౌంటైన్ జారిపోయి కొన్ని వందల మంది చచ్చిపోయారు. మనం ఇట్లాంటి పాపాలు చేస్తున్నాం కాబట్టి ఇట్లా జరిగిపోతుంది. ఇట్లాంటి కరోనా వచ్చి కుప్పలాగా ఎగిరిపోయినాము. నేను చెప్తున్నాం కదా, అసలు భూమి మీద మనిషి అనేటోడు లేకుంటే మనం, నేనైనా మా ఇంట్లోనైనా ఎవరైనా సరే, అసలు భూమి మీద మనిషి లేకపోతే అన్ని ప్రశాంతంగా బతుకుతాయి. అన్నిటికంటే స్వార్థమైంది ఎవడు అంటే మనమే. మనం బతకాలి, అవతలోడు మనం బతుకు కోసం ఎవ్వరు చచ్చిపోయినా ఏం కాదు అన్నట్టు మనం బతుకుతున్నాం. ఒక్కడి ప్రాణాల కోసం వందల ఎకరాలు కావాలి, వందల ఎస్టేట్స్ కావాలి, ఫామ్ హౌస్ కావాలి, హైలాండ్లు కావాలి. అవ్వా ఎందుకురా పిచ్చి కామెంట్లు పెట్టకండిరా.